గమనించండి, ఇది ఖగోళ శాస్త్రం. భారతీయమైన పురాణాలను ఎప్పుడు ఒట్టి పౌరాణికమైన మాటలతో చెప్పొద్దు, వాటి వెనకాల విజ్ఞాన శాస్త్రం. వృషాధిప అంటే వృషభ రాశి. అశ్విని భరణి కృత్తిగా పాదం మేషం, కృత్తిగా స్త్రయగ, రోహిణి మృగశిరార్థం వృషభం. ఒక్కొక్క రాశికి 9 పాదాలు ఉంటాయి. 12 ఉంటే 12 9 108 పాదాలు, 27 నక్షత్రాలు. వృషభ రాశిలో ఏముంటాయి? కృత్తిక స్త్రయగ. కృత్తిక 3 పాదాలు ఉంటాయి. రోహిణి 4 పాదాలు పూర్తిగా ఉంటాయి. మృగశిరార్థం, మృగశిరలో సగం ఉంటుంది. మృగ ఇందులో ఉండి శిర ఇంకో దాంట్లో అనుకోండి. మీరు గమనిస్తే ఈ 3 కూడా శివుడికి సంబంధించిన నక్షత్రాలు. కృత్తిక 6 కృత్తికలు పెంచిన వాడే కార్తికేయుడు కుమారస్వామి. ఆయన శివుడు 2వ కుమారుడు. రోహిణి చంద్రుడి భార్యలలో ఆయనకి బాగా ఇష్టమైంది. భార్య, భర్త, మేనల్లుడు, తోడల్లుడు ఇవన్నీ పురాణాల్లో ఎందుకు చెబుతారంటే మనకు అర్థం కావడానికి. చంద్రుడికి భార్య ఏమిటి అర్థం లేకుండా, చంద్రుడు ఒక గ్రహం అని తెలియదా ఋషులకి? తెలుసు. ఆయన మనిషి అనుకోకూడదు, ఆయన దేవత కాదు, ఒక గోళం. తెలుసు అందరికీ. చంద్రుడికి రోహిణి అంటే ఎందుకు ఇష్టం అండి? చంద్ర నక్షత్రం, చంద్రుడి దగ్గర ఎక్కువ కాంతివంతంగా ప్రకాశించే నక్షత్రం రోహిణి. అదే చంద్రుడికి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వృషభ రాశి ఉచ్చ దశ అంట. వృషభ రాశి ఉచ్చ దశ, ఆయన పూర్తిగా ప్రకాశిస్తాడు అందులో. ఆ చంద్రుడే శివుడు నెత్తి మీద ఉంటాడు. ఆలోచించాడు ఇప్పుడు ఖగోళ శాస్త్రం ఎటువంటి. ఆ చంద్రుడే శివుడు నెత్తి మీద ఉంటాడు. రోహిణి అంటే చంద్రుడికి బాగా ఇష్టం. అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిరార్ద్ర పునర్వసు ఇలా 27 నక్షత్రాలు ఉండగా కొని వాటిని వాళ్ళందరినీ భార్యనంటే అనండి, మనకు అర్థం కావడం కోసం తప్పేం లేదు. రోహిణి అంటే ఎందుకు ఇష్టం? ఎవరికైనా ఎవరంటే ఎక్కువ మంది ఎవరు ప్రేమిస్తారో, మనకు ఎవరు ఏదైనా కట్నాలో కానుకలో ఏదైనా ఎక్కువ ఎవరిస్తారో వాళ్ళంటే ఇష్టం ఉంటుంది కదా. వృషభ రాశిలో 4 పాదాలు ఉన్నది రోహిణి నక్షత్రం ఒకటే. కృత్తికి 3 పాదాలే ఉంది, మృగశిర 2 పాదాలే ఉంది, రోహిణి పూర్తిగా ఉంది. అందుకని ఇష్టం రోహిణి అంటే. అందుకంటే జ్యోతిష్ శాస్త్రాన్ని, ఖగోళ శాస్త్రాన్ని పూర్వం పిట్ట కథల రూపంలో, పౌరాణిక కథల రూపంలో, మానవ సంబంధాల రూపంలో చెప్పారు. అది నిజం అనుకుని వేలాడితే మనకి అజ్ఞానం తప్పితే జ్ఞానం ఉండదు. భారతదేశంలో శాస్త్రీయ విజ్ఞానం పెరగకపోవడానికి ఇది ఒక కారణం ప్రధానంగా. ఆ కథను కథగా తీసుకుంటాడు అంతే. ఇక అక్కడి నుంచి చంద్రుడిగా విగ్రహం పెట్టి పూజ చేయడం మారాడు. దాని మీద నూనె నెయ్యి పోసేస్తారు, గుడంతా పడైపోతుంది. లేకపోతే చంద్రగ్రహం కుజగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇక వీడు పట్టిన అసలు గ్రహం వేరే. నేను ఎక్కడో ఒక చోట మనం చూశాను, నేను ప్రవచనానికి వెళితే అక్కడ శివాలయం ఉంది. శివుడు చుట్టూ ఎవరో తిరగట్లా, నవగ్రహాల చుట్టూ మాత్రం 20 మంది తిరిగేస్తున్నాడు. అయ్యి బాబు, శివుడు ఎంతలోకి వైపుపెట్టాలి. శివాలయం ఉంది, అమ్మవారాలయం ఉంది, ఎవరు తిరగట్లా. 2 3 ముసలాళ్ళ పాపం బాగుండదని శివుడు ఏమైనా అనుకుంటాడేమో తిరుగుతున్నాడు. ఏమైనా ఫీల్ అవుతాడు పాపం. మొత్తం కుర్రాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు పెద్దలు కూడా ఆ నవగ్రహాలు అక్కడ తిరగడానికి చోటు లేదు. నవగ్రహాలు చిన్న ఓ మారు పెడతారు అంతే కదా. తిరిగి వస్తున్నారు, ఓ 25 మంది తిరిగి వస్తున్నారు. నాకు కొంచెం ఆ హోటల్ రూమ్లోంచి కాసేపు చూశా, నాకు కావలసిన పాయింట్ దొరికేసి. ఒక కుర్రాడు తిరుగుతున్నాడు, 22 ఏళ్ళు ఉంటాయి వాడు సుమారుగా. ఇలా తిరుగుతూ కూడా ఉన్నటువంటి ఆర్పిట్ మార్చాడు, తిరిగే కక్ష మార్చాడు. ఎందుకు? 18 ఏళ్ళ అమ్మాయి ముందు తిరుగుతుంది, దాని వెనకాల తిరుగుతున్నాడు. వాడు అంతవరకు ముసలావిడ వెనకాల తిరిగాడు మామూలుగా లైన్లో. ఆవిడ ఎవరో పెద్ద ఆవిడ ఉంది అక్కడ, మామూలుగా తిరిగాడు. 18 ఏళ్ళ అమ్మాయి కనపడేసరికి వాడు ఆర్పిట్ మార్చేశాడు. ఇక అక్కడి నుంచి మహా ఉత్సాహంగా తిరుగుతున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, వీడు ఇంతకీ శని పోగొట్టుకుందుకు వచ్చాడా, పట్టించుకుందుకు వచ్చాడా? ఇప్పుడు శనిందనే కదా తిరిగేది. ఇప్పుడు కొత్తగా ఈ అమ్మాయిని పట్టుకుని నువ్వు దాని వెనకాల తిరిగితే నీకు శని పట్టుకుందా పోయిందా? పట్టుకుంది కొత్తగా. ఇంక నవగ్రహం ఎందుకు? ఇదే మన అజ్ఞానం. అసలు మనకున్న కోరిక మంచిదేనా, అది తీరవలసిన అవసరం ఉందా అని ఆలోచించు. అది తీరాలంతే. మన శ్రీ మహావిష్ణువు ప్రతి సంకల్పం నెరవేరడానికి ఇక్కడ అవసరమా? ఆ ముందు కోరికనే పరిశీలించాలి. వీటన్నిటికీ రూపకల్పన చేసి చేయడం వల్ల ఏమంటే తత్వం వదిలేసి ఈ రూపకల్పన పట్టుకున్నాం. ఇంకా మన చంద్రుడికి ఏది ఇష్టం, చంద్రుడికి ముత్యాలంటే ఇష్టం, బియ్యం అంటే ఇష్టం. పోసి 10 బస్తాలు బియ్యం పోసి చంద్రుడి మీద ముత్యాలు పట్టుకొచ్చి పోసి, దానివల్ల ఏంది గ్రహస్థితి మాత్రం ముత్యాలు పాడవుతాయి.
దీంట్లో మన ఖగోళ శాస్త్రం అర్థం చేసుకుంటే ఎంత అపూర్వమైన విజ్ఞానం ఉందో అర్థం. ఆ వృషభ రాశి, వృషభాగనుడు సరిగ్గా మీరు ఆకాశంలో చూస్తే రాత్రి 8 గంటల వేళ వృషభ రాశి ఆర్ద్ర నక్షత్రానికి పైన ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రం శివుడు నక్షత్రం. మృగశిర ఆర్ద్ర సరిగ్గా రోగిణి మృగశిర ఆర్ద్ర వెంటనే వస్తుంది. ఈ మృగశిర కూడా శివ సంబంధమైన నక్షత్రం. ఎందుకంటే దక్ష యజ్ఞాన్ని ఆయన విధ్వంసం చేసినప్పుడు యజ్ఞం మొత్తం ఒక మృగ రూపం ధరించి పరిగెట్టింది ఈ నుంచి తప్పించుకోవడానికి. నా నుంచి తప్పించుకుంటావా అని ఆయన బాణ వేశాడు. అప్పుడు ఆ మృగశిరస్సు ఆయన చేతిలోకి వచ్చింది. అది మృగశిర నక్షత్రం. ఇదంతా ఖగోళానికి సంబంధించిన విజ్ఞానం. అది లేడీ కాదు, కత్తి కాదు, అదంతా వేరే. దాని మీద పరిశోధనలు బాగా జరగాలి, అప్పుడు తెలుస్తుంది. ఆర్ద్ర నక్షత్రానికి పైన ఉంటుంది వృషభ రాశి. సరిగ్గా తెల్లారగట్ట మీరు గమనిస్తే 4 గంటల వేళ అదే వృషభ రాశి ఆర్ద్ర నక్షత్రానికి కింద వస్తుంది. అందుకే శివుణ్ణి వృషభ ధ్వజుడు అంటారు, వృషభ వాహనుడు అని కూడా అంటారు. ఆర్ద్ర నక్షత్రానికి పైన వృషభ రాశి ఉంది కాబట్టి ఆయన వృషభ ధ్వజుడు. జెండా ఎప్పుడు పైన ఉంటుంది కదా. తెల్లారసరి కిందకు వచ్చింది కాబట్టి ఆయన వృషభ వాహనుడు. సరిగ్గా విష్ణువు ఇంతే, గరుడ ధ్వజుడు, గరుడ వాహనుడు. మన దేవతల ఆభరణాలు, ఆయుధాలు, వాహనాలు అన్నింటి వెనకాల ఉన్నది అపూర్వమైన ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రం దయచేసి పిల్లల్ని పరిశోధన చేసేలా చదివించండి. ఉద్యోగాల కోసం, డబ్బుల కోసం తొందర పెట్టకండి. నువ్వు చదివితే నువ్వు మంచి పొజిషన్లోకి వస్తావు. ఏడు పొజిషన్లోకి వచ్చేది వాడు ప్రతి దానికి కంగారు పడుతుంటే ఎక్కడ. ఈ ఏడాది అతిపెద్ద సీజన్ సి telugushadi.com లోన ఈ వెడ్డింగ్ సీజన్ కి telugushadi.com లో అన్ని ప్రీమియం ప్లాన్ మీద కొద్ది రోజుల వరకు అదిరిపోయే డిస్కౌంట్స్, ఇంకా 30 days మనీ బ్యాక్ గ్యారంటీ కూడా. telugushadi.com ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి, దుమ్మురేపే డీల్స్ పొందండి. जब 10-minute डिलीवरी के साथ मिले लोएस्ट प्राइसेस ऑन फ्रूट्स, वेजीज, ग्रोसरीज एंड मोर, तो सारी शॉपिंग तो जेप्टो सुपर सेवर पे ही होगी ना। एक काम करो, इनसे सस्ता ढूंढ कर दिखाओ। ढूंढो ना प्लीज। जेप्टो सुपर सेवर, lowest prices, no delivery fee, 10-minute delivery. Noticing more hair on your comb and everywhere? Not anymore. I found 2Gain Essentials Anti-Hair Fall Solutions. I can feel it soothing my scalp and I'm sure it encourages hair growth. And the conditioner boosts volume, making my hair softer and easier to manage. Try 2Gain Essentials and see the change for yourself. డబ్బు గురించి మాట్లాడకండి దయచేసి పిల్లల దగ్గర. నువ్వు పరిశోధన చేయి, ఇదేమిటో తెలుసుకో అంటే ఆ పరిశోధనలో అప్రయత్నంగా మార్కులు, ఉద్యోగాలు రానే వస్తాయి. ఎలాగో వస్తాయి. మన దృష్టి పరిశోధన మీద ఉండాలి, డబ్బుల మీద కాదు. ఏ చదువు చదివితే ఎక్కువ డబ్బులు వస్తాయి, అందులో ఏ దేశంలో పనిచేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు దరిద్ర కొట్టే ఆలోచన ఇదే. అందుకే ఈ దేశంలో ఎవడో ఉండడు. దీని నుంచి మనం బయటపడాలి. వృషాధిప అంటే ఇంత అర్థం ఉంది చెప్పాలి. ఇప్పుడు ఆ వృషాధిపుణ్ణి, ఆ బసవేశ్వరుణ్ణి, కన్నడ నాట బసవేశ్వరుడిగా చిరకాలం జీవించిన మహానుభావుడు గురించి ఏం చెబుతున్నాడో చూడండి. శివుడికి ఆయనకి పర్యాయ పదాలే ఉంటాయి. ఇక శివుడే ఆయన, ఆయనే శివుడు. ప్రమథ విలోల భక్త పరిపాల ధురంధరశీల, భక్త పరిపాల ధురంధరశీల, సంతతాస్తమిత సమస్త దేజ గుణజాల, సుఖప్రదనీల, లింగ జంగమ మహిమానుపాల, గతకాల సమంచిత నాదమూల, దేవ మము భరించమయ్య బసవా 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 వృషాధిపా ప్రమథ విలోల. శివుడికైనా నందీశ్వరుడికైనా ప్రమథులంటే చాలా ఇష్టం. ఎందుకని? దేవుడికి ఏదైనా ఇష్టం అన్నారు అంటే కాస్త తాత్వికంగా ఆలోచించాలి. దేవుడికి ఇష్టాలు ఉండవు, జీవుడికి ఉంటాయి. మనకున్న ఇష్టాలు, రాగద్వేషాలు ఉంటాయి. దేవుడు ఎలా అవుతాడండి? దేవుడికి ఏదైనా ఇష్టం అన్నారు అంటే ఒక కారణం ఉంటుంది. ప్రమథులంటే అర్థం ఏమిటి? ప్రకృష్టం మధ్నాతీతి ప్రమథ.
బాగా మధించి 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 ఆలోచిస్తారు విషయాన్ని. వాళ్ళు ప్రమదులు, భూత ప్రాతిపిష్యాచార్య అని చెప్పి సినిమాల్లోనూ నాటకాల్లోనూ పెద్ద పెద్ద కళ్ళు భూతాలు వేసి చూపిస్తారు. వాళ్ళని దరిద్రంగా దెయ్యాలా. శివుడి దగ్గర ఉండేవాళ్ళు దెయ్యాలా? శివుడంటే జ్ఞానం, శివుడంటే ఆలోచన, ఆలోచన తీవ్రత. ఆలోచనలో ఉన్న మాట గమనించండి. ఆ తీసేయండి లోచనం, ఆ త్రిలోచనం ఆయన ఒక్కడికే ఉంది. ఆలోచన అంటే లోచనం, లోచనం అంటే కన్ను. తీవ్రమైన ఆలోచన, తీవ్రమైన తపన, అదే ప్రమదులు. అందుకే శివుడికి ప్రమదులు అంటే చాలా ఇష్టం. మనం కూడా ఆత్మతత్వాన్ని గురించి, భగవతత్వాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తే మనం శివుడికి ఇష్టమవుతాం. ప్రసాదాన్ని బట్టి వెళ్ళిపోతే కాదు. భక్త పరిపాల ధురంధరశీల. పరిపాలన అనే మాటకి సంస్కృతంలో నిజమైన అర్థం రక్షణ, యతనం చేయడం కాదు. పాలన అంటే రక్షణ, పాలకులు అంటే రక్షించేవాళ్ళు. అందుకే మంత్రి పదవిని, ముఖ్యమంత్రి దాన్ని పదవి అనకూడదు, బాధ్యత. ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ, నాట్ పవర్. మంత్రి బాధ్యత, ముఖ్యమంత్రి బాధ్యత. పదవి ఏమిటండి? పదవి అనగానే భోగాలు మొదలయ్యాయి, దానికోసం కొట్లాటలు మొదలయ్యాయి. బాధ్యత అన్నాం అనుకో, అందరూ తప్పుకుంటారు. బాధ్యతలు ఎవరు తీసుకోరు ఈ దేశం, పదవులే తీసుకుంటారు. భక్తులని పరిపాలించడం, ఆ పరిపాలనలో ధురంధరశీలం కలిగిన వాడు. ధురంధరం అంటే ధురంధర తీతి ధురంధరగా, ఎంత బరువైనా మోస్తాడు ధురంధర అంటారు. ఆయనకి భక్తుడికి ఇచ్చిన మాట తప్పొద్దు అనేది భగవంతుడికి నియమం, శివుడికి ప్రత్యేకంగా. అందుకే బాణాసురుడు ఇంటి ముందు కాపలా కాశాడు. బాణాసురుడు మహాతపస్సు చేశాడు. ఎవడు బాణాసురుడు? బలిచక్రవర్తి మానవుడు. బలిచక్రవర్తి ఎవరు? ప్రహ్లాదుడికి మానవుడు. ప్రహ్లాదుడు మనవుడు బలిచక్రవర్తి అయితే, బలిచక్రవర్తి మనవుడు బాణాసురుడు. బలిచక్రవర్తి ఇంటి ముందు మహావిష్ణువే కాపలా కాస్తాడు. ఆయనే మన సంక్రాంతి పండుగ రథంలో వస్తాడు. బలిచక్రవర్తి రథం అంటారు, ఆయనకి పట్టిన యోగం. బాణాసురుడు ఇంటి ముందు శివుడు కాపలా కాశాడు. ఎందుకంటే శివుడు భక్త వశంకరుడు. బాణాసురుడు మహాతపస్సు చేసి శివుడు ప్రత్యక్షం కాగానే ఏమన్నాడంటే, నువ్వు నా ఇంటి ముందు కాపలా కాయాలి, ఎవరు శత్రువుడు ఎవరు జయించుకున్నారు. వెంటనే ఒప్పేసుకున్నాడు వాచ్మెన్ డ్యూటీకి. నన్ను వాచ్మెన్ చేయమంటావా అని అలా. అదే భక్త పరిపాల ధురంధరశీల. కన్నడ నాట బసవేశ్వరుడు అంతే. ఎంతమంది భక్తుల్ని ఆయన కాపాడాడు, శివభక్తుల్ని. ఇప్పుడు మూడవ మాట చూడండి, మనం అంతా నేర్చుకోవాలి నిజంగా. సంతతస్తమిత సమస్త దేహ గుణజాల. అందరినీ కాపాడేయాలంటే ముందు నేను ఈ శరీరం అనే భ్రమని విడిచిపెట్టాలండి. మనం ఎవరైనా సరే సామాజిక సేవ చేయాలి, సంఘ సేవ చేయాలి, ఇతరులకు ఉపకారం చేయాలంటే నేను ఈ శరీరాన్ని అనే భ్రమని విడిచిపెట్టాలి. ఇది నేను అనుకున్నంతకాలం మనం చెయ్యలేము. ఒకవేళ చేసినా, ఇది చేస్తే దీనికి ఏమొస్తుందో ఆలోచిస్తాం. ఓ పేరు కానీ, డబ్బు కానీ ఏదైనా వస్తుందా? ఏమీ అన్నప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టాం, ఒక సాహిత్య సంస్థ పెట్టాం, ఒక ఆధ్యాత్మిక సంస్థ పెట్టాం. చేస్తున్నామంటే దాని నుంచి ఏమీ ఆశించకూడదు, చెయ్యడం తప్ప. అప్పుడే ఆ సంస్థ బాగుంటుంది. దాని ద్వారా ఏదో మంచి పేరు ఆశించినా కూడా స్వార్థం అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పేరులో మళ్ళీ పోటీ వస్తుంది. కార్యకర్తలు అస్తమానం ఆయనే కనపడుతున్నాడు, వేదిక మీద మేమరం కనపట్ల, అయిపోయింది. ఒక సంఘం 3 సంఘాలే. మీకు అమెరికాలో తెలుగు సంఘాలే లెక్క. మనిషికో సంఘం. ఇప్పుడు ప్రతి తెలుగు సంఘం 16 ముక్కలే. కులం పేరు మీద విడిపోయారు, ప్రాంతం పేరు మీద విడిపోయారు, అన్ని పేర్ల మీద. ఇంకా స్త్రీ పురుషుల పేర్ల మీద విడిపోలేదు. అది ఒక్కడే కూడా జరిగితే అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుంది. ఆడాళ్ళంతా ఓ సంఘం, మగాళ్ళంతా ఓ సంఘం, గొడవ. నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం, మీరు అమెరికా వెళ్ళింది, ఆస్ట్రేలియా వెళ్ళింది, ఇక్కడ తెలుగు భాష మర్చిపోయామని కదా. మరి ఆ భాష ఏదో నేర్చుకుని, సాహిత్యం ఏదో నేర్చుకుంటే సరిపోయేదానికి ఈ కొట్టడం దేనికి? అంటే అసలు లోపల విషయం ఏమిటంటే, మేము అమెరికా వచ్చాం, మాకేం గుర్తింపు లేదు ఇక్కడ. మా ఊళ్ళో నేను పెద్ద జమీందార్ని, ఇక్కడేమో కాఫీ కప్పులు కడుగుతున్నాను, నన్ను ఎవడో గుర్తింపబడట్లా. కాబట్టి తెలుగు సంఘానికి లీడర్ అయితే నన్ను అందరూ గుర్తిస్తారు. ఇదే సమస్య, మూలం ఇది. ఎందుకంటే ఏమీ ఆ పేరు మీద అప్పుడప్పుడు ఇక్కడికి రావచ్చు, ముఖ్యమంత్రుల్ని వాళ్ళని కలవచ్చు, ఫోటో తీయించుకోవచ్చు, ఆల్బమ్ పెట్టుకోవచ్చు, అంతే. ఇదంతటికీ సేవ అని పేరు పెడతారు. పెద్ద నాటకం. నీకు సేవ చేసే ఉద్దేశం లేదు. సేవ చేసే ఉద్దేశించి ఇంత పబ్లిసిటీ అక్కర్లేదు. ఎప్పుడు మనం సేవ చేయగలుగుతాం ఎవరికైనా అంటే, సంతత అస్తమిత సమస్త దేహ గుణజాల. ఎప్పటికప్పుడు మనమే ఈ దేహంలో ఉండే మమకారాలు, అహంకారాలు అస్తమిస్తున్నాయా లేదా, పోతున్నాయా లేదా చూసుకోవాలి.
అందుకని ఒక పని చెయ్యాలి అంటే ఆలోచించాలి. ఈ పని అవసరమా, నేను చెయ్యాలా, ఇంకెవరూ చేయాలా. 25 ఏళ్ళ వాడు ఆలోచించక్కల, 60 దాటి వాళ్ళు ఆలోచించాలి. ఇంకా పూసుకోకూడదు. ఇంకా 60 దాటి అంటే పనులన్నీ ఆపేయాలి, మాటలు ఆపేయాలి, ఆలోచన కూడా ఆపేయాలి. ఆపగలిగితే ఈ అభ్యాసం ఒక 10-12 ఏళ్ళు చేస్తే 72 నాటికి మొత్తం మౌనం అయిపోతుంది. అంతా రమణ మహర్షిలో ఆనందంగా ఉంటాం. అది మనం చెయ్యలేం. 60 దాటాకే మొదలు పెడతారు పరోపకారాలు, సంస్థలు, స్వచ్ఛందాలన్నీ. ఎందుకంటే అప్పుడు ఉద్యోగం అయిపోయింది, ఇంకేం గుర్తింపు లేదు. ఇక్కడ ఐడెంటిటీ ఏదో సమాజంలో కాస్త ఆయనండి ఈయనండి ఆయన ఏదో చేస్తూ ఉంటాడంటే అదో గౌరవం. అంటే వేరుకొని ఇవరికి ఉద్యోగంలో ఉండే గౌరవం నువ్వు ఇంకో చోట ఆశిస్తున్నావు. అంటే ఈ దేహం మీద నీకు మమకారం ఏమీ తగ్గలేదు. దీనికి సంబంధించిన లక్షణాలన్నీ అలాగే ఉన్నాయి. అంటే దేహానికి సంబంధించిన లక్షణాలు, అహంకార మమకారాలు తగ్గించుకుంటే తప్ప ఎవరికి ఉపకారం చేయలేం. బసవేశ్వరుడు ఇక్కడ భక్తుడన్న ప్రతివాడికి ఒక ఉపకారం చేశాడు. బసవేశ్వర వచనాల్లో ఎన్నో విషయాలు ఉంటాయి, బసవ పురాణంలో ఉంటాయి. అందుకే కన్నడ నాట ఏ సభ మీరు పెట్టండి, సంగీత సభ, సాహిత్య సభ, ఆధ్యాత్మిక సభ పెట్టండి, వీళ్ళకి అది ఎంత నియమం అంటే బసవేశ్వరుడు వచనాల్లో ఒక్కటైనా చెప్పకుండా అసలు మాట్లాడేవాడు కూడా ఏదో చెప్తాడు. బసవేశ్వర ఇలా చెప్పారంట. అంత ప్రాధాన్యం ఎందుకు వచ్చింది? ఆయన దేహాన్ని మర్చిపోయి శివుడు గర్పించినట్టుగా ప్రవర్తించి లోకానికి అంతటికి ఏం ఉపకారం చేయాలో అది చేశాడు. సంతతస్తమిత సమస్త దేహగుణజాల సుఖప్రదలీల. మనం ఎందుకు సుఖంగా ఉండలేకపోతున్నాం, ఆయన ఎందుకు సుఖంగా ఉన్నాడు అంటే దేహాన్ని మర్చిపోయాడు. ఆయన ఒళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నాడు అంటారు. తెలుగులో తిట్టు పదాలు కూడా చాలా గొప్పవాడు. ఒళ్ళుపై తెలియకుండా మాట్లాడుతున్నాం, అది ఆశీర్వచనం. నిజానికి ఆధ్యాత్మికంగా మనం ఏ దశకి చేరుకోవాలంటే ఒళ్ళుపై తెలియకుండా ఉండే దశకి చేరుకోవాలి. ఈ దేశం లేదు కాదని. తెలుగులో తిట్టు పదాలు కూడా గొప్ప మాటలు, తిట్టు పదాలు కూడా దీవెనలుగా ఉండే ఏకైక భాష తెలుగు. దాన్ని మనం కాపాడు. కోపం వస్తే ఏమంటారు తెలుసు, బాగా కోపం వస్తే నిలువునా పాతేస్తా అంట. అడ్డంగా పాతకూడదా? నిలువునా ఎవరిని పాతుతారో తెలుసా? కంచి పరమాచార్య పరమపదిస్తే నిలువునా పాతిస్తాడు. సద్గురు శివానందమూర్తి గారు పరమపదిస్తే నిలువునా పాతిస్తాడు. ఎవరినైనా నిలువునా పాతారు, అలా కూర్చొని వాడిని పడుకోబెట్టారు. వాళ్ళు ఇలా కూర్చుని ఉంటారు, ఆసనంలో ఉంటారు. ఆసనంతో సహా పెట్టేసి మట్టికి ఎక్కేస్తారు. దహనం చేయాలి. సన్యాసులను దహనం చేయకూడదు. ఎందుకంటే ఆ దేహానికి కూడా ఆ తపస్సు అంటింది బాగా. ఆ దేహం భూమిలో పాతి పెడితే ఆ దేహ కాంతి తేజస్సు ఆ భూమికి పట్టి చుట్టుపక్కల 100 మైళ్ళ ప్రాంతంలో శాంతిమయంగా ఉంటుంది. ప్రపంచం అంతా శాంతిమయంగా ఉంటుంది. ఆయన తపస్సు ప్రభావం అక్కడ పనిపిస్తుంది. ఎందుకంటే నరానికి నాడికి పట్టేసింది ఆ తపస్సు. అందుకని మహానుభావులైన సన్యాసుల్ని ఎప్పుడు పాతి పెడతారు కానీ దహనం చేయాలి. అది కూడా నిలువునా పాతి పెడతారు. అంటే నిలువునా పాతేస్తా అంటే అది ఆశీర్వచనం. అంత యోగం పట్టాలి మనకి. మరి కర్మ కాలిపోయిందంట. నిజానికి మొత్తం జీవితానికి లక్ష్యం ఏంటంటే కర్మ కాలిపోవడమే, ఇంకేం అక్కర్లేదు. కర్మ కాలిపోతే జన్మ ఉండదు. ఇక కర్మ కాలిపోవడం చాలా మంచిదని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాకు పండితం బుధాగ. నిజమైన పండితుడు ఎవరంటే జ్ఞానం అనే దగ్ధ అగ్నిలో సమస్త కర్మలు కాలిపోయిన వాడే పండితుడు. ఇది కర్మ కాలిపోవడం అనేది మనం కోరుకోవాలి. అది తిట్టుబదనాలైంది. ఆశ్చర్యంగా ఉంటాయి మీకు. తిట్టుపదాలన్నీ కూడా గొప్ప ఆధ్యాత్మికమైన అర్థాన్ని ఇస్తాయి. అలాంటిది భాష. అలాగా మనం సుఖంగా ఎందుకు ఉండలేకపోతున్నాం, ఆయన ఎందుకు సుఖంగా ఉన్నాడు? దేహాన్ని మర్చిపోయాడు, ఒళ్ళు మర్చిపోయాడు ఆయన. ఒక సంగీతం వింటే ఒళ్ళు మర్చిపోవాలి, మనకు అధ్యాసం ఉందా? అందుకే సంగీత సభలో ఎప్పుడో రండి కళ్ళు మూసుకుని వినాలి. వెనకాల కూర్చోవాలి వీలైనంత, ముందుకొచ్చి కూర్చోకూడదు. వీలైనంత ఖాళీ ఉంటే కూర్చోవచ్చు, దాని గురించి కాదు. పాడే వాళ్ళ కేసు మనం చూడకూడదు అసలు. ఇప్పుడు సంగీత సభలో పాడే వాళ్ళ కేసు చూడకూడదు. ఎందుకంటే వాళ్ళ మొహం అందంగా ఉంటే మనకి వేరే భావాలు కలుగుతాయి. వాళ్ళ మొహం వికారంగా ఉంటే మన మొహాన్ని చూసి మరింత వికారంగా తయారవుతారు. మనకి ఎందుకు గొడవ? ఏదో ప్రవచనం చెప్పినా ఇంకోటైనా మాటలు అర్థం కావాలి కాబట్టి కొంత అభినయం కూడా ఉంటుంది కాబట్టి మొహం చూడాలి, కళ్ళు మూసుకొని వెళ్ళాలి. సంగీతానికి అవసరం లేదంటే కళ్ళు మూసుకొని వెళ్ళచ్చు. పాడేవాళ్ళు కూడా వింటున్నారా లేదా అనేది ఉంటే చాలు, వాడు పాడుకుంటూ వెళ్ళచ్చు. ఎవరు వింటున్నారు అనేది వాళ్ళకి అనవసరం, పట్టించుకోకూడదు. అందుకే మనం సుఖంగా ఉండాలి అంటే దేహాన్ని మర్చిపోవాలి.
సంగీతం నీకు అర్థం కావాలంటే మీరు ఇంటి దగ్గర బాలమురళి గారి పాటలు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలు, గరిమెళ్ళ వారి పాటలు, ఇక్కడ పురంధరదాస్ కీర్తనలు కన్నడంలో ఎంతమంది ఎంత అద్భుతంగా పాడతారండి. కళ్ళు మూసుకుని వెళ్ళండి, మంచం మీద పడుకోండి హాయిగా. మంచం మీద పడుకుని త్యాగరాజ కీర్తనలు మడిగట్టుకు ఒక్కర్లేదయ్యా, నీ మనసు స్పందించడం ప్రధానం. ఇక్కడ చేస్తాను పెట్టుకోక, శుభ్రంగా పడుకో, పక్కన పెట్టుకో. ఇప్పుడు ఇది వచ్చిందిగా స్మార్ట్ ఫోన్, పెట్టుకో శుభ్రంగా. దాంట్లో లీనమైపోవాలి. అసలు ఆ లీనమైపోయిన స్థితిలో ప్రాణమే పోతే అంతకంటే అదృష్టవంతులు భూమి గొడవ. కేరళానికి పట్టలేదు ఆ అదృష్టం. అంతగా లీనమైపోవాలి, ఒళ్ళుపై తెలియకపోవడం అంటే అప్పుడు సుఖంగా ఉంటాం. సంగీతంలో ఒక గొప్పతనం ఏమిటంటే సాహిత్యం ఆలోచిస్తే కానీ అర్థం కాదు, సంగీతం ఆలోచించకుండానే అర్థం అవుతుంది. పనిలో పని ఇంకో మాట చెప్పుకుందాం. సాహిత్యం ఆలోచిస్తే కానీ అర్థం కాదు, సంగీతం ఆలోచించకుండానే అర్థం అవుతుంది. ఎంత ఆలోచించినా అర్థం కాని సంసారం ఒకటే. అసలు ఇందులో ఎందుకు చేయలేవు, పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, చేసుకున్న వాడిని చిన్నగా ఉన్నాక ఎక్కడో ఏదో లోకాల్లో సుఖంగా ఉన్న జీవుల్ని మళ్ళీ ఇద్దరిలో ముగ్గురులో కిందకి ఎందుకు లాగాం, 2 గుర్రాల్లో 2 గాడిదల్లో కిందకి లాగాం కదా, మళ్ళీ వాళ్ళని తినగా ఉండలేకుండా. ఈ ఇద్దరిని పెంచేసరికి మన పాటలు అయిపోతున్నాయి ఇక్కడ. నేను ఇంత తెచ్చుకున్నాక 60 ఏళ్ళు దాటాక ఈ పెద్ద మనిషి ఆడది కానీ మగవాడు కానీ అసలు ఈ సంసారం ద్వారా నేను సాధించింది ఏమిటంటే తలనొప్పి తప్పితే ఏమీ లేదు, ఏమీ లేదు. నీకు ఉపయోగపడేది ఇందులో రవ్వంత లేదు. ఇక సంసారే మగువిస్తారే అంటారండి, ఏమి లేదు నిజానికి. ఆలోచించండి, 40 ఏళ్ళకి వచ్చేస్తుంది ఇప్పుడు చాలా మందికి. అందుకే ఇప్పుడు యువకుల్ని మీరు గమనించండి, పార్టీకే పట్టతారు, పార్టీ కూడా 30 పెళ్ళవగానే పట్టతారు. ఎందుకని ఏమి లేదని అర్థమైపోయింది మహానుభావులకి. అంటే జీవితంలో సుఖంగా ఉండాలి అంటే శరీరం మనిషిపై వెళ్ళాలి, సాహిత్యం కానీ సంగీతం కానీ. లింగ జంగమ మహిమానుపాల, లింగ స్వరూపుడు అంటే శివుడు, జంగములు అంటే శివభక్తులు. వీళ్ళ యొక్క మహిమలను ఎప్పుడూ ప్రచారం చేస్తాడు, రక్షిస్తాడు. మహిమలు ఎందుకు ప్రచారం కావాలి, ఒక పరిమితి మేరకు ప్రచారం కావాలి. ఎందుకంటే పామరుడైన వాళ్ళకి నమ్మకం కలగాలంటే మహిమ ఉండాలి, లేకపోతే వాళ్ళు నమ్మకం. ప్రాచ్యుడైన వాళ్ళ సంగతి వేరు. ఒక వ్యాసుడికో, ఓ దుర్వాసుడికో, ఓ వాల్మీకో, ఒక జ్ఞాని అయిన వాడికో దేవుడి మీద నమ్మకం కలగడానికి మహిమ అవసరం లేదు. కానీ పల్లెటూరులో ఉండి పెద్దగా ఏమీ తెలియని వాడికి దేవుడు గుళ్ళో మహిమ ఉందనే విషయం లేకపోతే వాడు దేవుడు నమ్మడు. నేను అనుకున్నది జరిగిందా లేదా అంటాడు. నేను ముత్యాలమ్మకి దండం పెట్టుకున్నా, మా అబ్బాయికి జ్వరం తగ్గిపోయింది, నేను కోడి వేసేస్తాడు, కోడి కోసేస్తాడు. మరి కోడికి జ్వరం వస్తే వీళ్ళ అబ్బాయిని వేసేస్తాను ఎందుకు పోకూడదో నాకు ఎప్పటికీ అర్థం కాదు. మరి కోడి వచ్చింది అనుకోండి జ్వరం, వాడు అది కూడా ఆ ముత్యాలమ్మ దగ్గర, ముత్యాలమ్మ నాకు జ్వరం వచ్చింది, వాడు కొడుకుని వేసేస్తా, నువ్వు మొక్కేయాలి కదా. దేశంలో మానవ హక్కుల సంఘాలు కానీ, కోళ్ల హక్కుల సంఘాలు, కుక్కల హక్కుల సంఘాలు లేవు, అవి మనకు లోపు. నీ కొడుకు జ్వరం వస్తుందా, కోడి వేసేస్తావా, ఏ కోడి ఎందుకు, నీ కొడుకునే వేసేది. నేను మొహమాటం లేకుండా చెబుతున్నానండి. శివభక్తి ఎంత గొప్పది అంటే, శివభక్తుల చరిత్రలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే, హరవిలాసంలో శివుతొండ నమ్మి అనేవాడు తన కొడుకుని భగవంతుడికి అర్పించేస్తారండి, అనుమానం లేదు, తన కొడుకునే అర్పిస్తాడు. ఇక్కడ బసవేశ్వరుడు దాంట్లో కూడా ఆయన ఇంటికి ఒక ఆయన భోజనానికి వస్తే పెద్ద పెద్ద ముద్దలు చూసి ఆయన పెడుతూ ఉంటే ఎంత అన్నం పెట్టే తినేసేట. ఇంకా రాని అంట పరీక్ష. చివరికి బసవేశ్వరుడు ఇంకా నా దగ్గర ఏం లేదండి, ఆయన ముందు సాష్టాంగం పడుకుని నన్నే తినేయడం బాబు అన్నట్టు, ఇంకా నా దగ్గర ఏం లేదు అర్పించేసాడు శరీరం. శివభక్తుల్లో ఆ వీరత్వం ఉంటుంది, అందుకే వీరశైవుడు. శివుడి కోసం ఏమైనా చేస్తాము, మా శరీరం కూడా మాకు ఎక్క. మీకు శ్రీశైలం ఎక్క, శ్రీశైలం వెళ్ళినప్పుడు ఎక్కడైనా అక్కడ ఒక గొయ్యిలో ఉండి ఒక విచిత్ర ప్రదేశం ఉంటుంది, అందరూ వెళ్ళి చూసి వస్తారు. దాన్ని వీరశైల ఏదో అంటారు. అక్కడ తలకాయ నడికేసుకున్నారు. ఎందుకంటే శ్రీశైలం ఆ రోజుల్లో ఇవాళ కాదు, కొన్ని 100 ఏళ్ల క్రితం శ్రీశైలానికి వెళ్ళడం చాలా కష్టం. కొండల మధ్యలో రోజులో కింద ఉంటుంది, అది ఇప్పటికంతే. ఆ కొండ దాటి అక్కడికి వెళ్ళేసరికి విపరీతమైన శ్రమ. అక్కడ అతనికి ఎంత వైరాగ్యం కలిగేదంటే, నేను ఎంత శ్రమపడి ఇక్కడికి వచ్చి ఈ లింగాన్ని చూశాక ఇంకా మళ్ళీ బతికి ఉండకూడదు, ఈ దరిద్ర ప్రపంచం నాకు అనవసరం అని వీరశైవులు అక్కడ అర్పణ చేసేసుకున్నారండి తమని తాము. అదేదో పిచ్చి పని కింద బయట వాళ్ళకి అనిపించవచ్చు, కానీ వాళ్ళకేమనిపించింది అంటే ఇంత మహత్తరమైన దర్శనం ఏంది, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ అవసరంతో దోసకాయలు ఆనపకాయలు ఎవరికి ఇవన్నీ తీసిపారు, ఎవరు పడతాడు.
వదిలిసెడుతుంది. అది బసవేశ్వరుడు లక్ష్యం. లింగ జంగమ మహిమానుపాల, అందుకని శివుడి యొక్క మహిమని, జంగముల మహిమని ఆయన ప్రచారం చేసి రక్షించేవాడు. గతకాల, ఇది మనం బాగా గ్రహించాలి. గతకాల, కాల అంటే యముడు అని అర్థం ఉంది. యముణ్ణి కూడా భగవద్భక్తుడైన వాడెవడు లెక్క పెట్టడు. ఎందుకు లెక్క పెట్టడు? ఎరోగెన్స్ కాదు, అహంకారం కాదు. అది నువ్వేం చేస్తావు? యమధర్మరాజు ఏం చేస్తాడు? శరీరాన్ని పట్టుకుపోతాడు, అంతే కదా. ఆ శరీరం మాది కాదు అని మాకు అర్థమయ్యాక నువ్వు పట్టుకెళ్ళిపో, అక్కడ గమ్ముకో, మాకు ఎదిగిది అనే జ్ఞానం ఉంటుంది. అందుకే వాడు శరీరాన్ని యముని లెక్క పెట్టాడు. భాగవతం ముగిస్తూ శుకుడు పరీక్షిత్తుగా మాట చెబుతాడు. 7 రోజుల్లో భాగవతం చెప్పాడు అంటారు కదా. 7వ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో శుకుడు విచిత్రమైన మాట మాట్లాడతాడు. అది చదివితే భాగవతం అర్థమవుతుంది. ఎంతసేపు 7 రోజులు 14 రోజుల నియమాలు పెట్టుకోవడం కాదు ఇక్కడ. ఆ చివరిలో ఒక మాట అంటాడు ఆయన, పరీక్షిత్ మహారాజా, సాయంత్రం 5 దాటింది, అప్పుడు గడియారం లేకపోయినా లెక్క ఉందిగా. 7వ రోజు సాయంత్రం నువ్వు బ్రాహ్మణ శాపం కారణంగా మరణిస్తావు, ఇందులో తిరుగులేదు. భాగవతం వినడం వల్ల నీకు మృత్యువేమీ తప్పదు, మృత్యువు రావడం ఖాయం. అది కూడా తక్షకుడు రూపంలోనే వస్తుంది. 5 తరలతో తక్షకుడు వచ్చి నిన్ను కాటు వేసేయడం ఖాయం. కానీ అప్పటికి నువ్వు ఎంత జ్ఞాన సంపదతో ఉంటావు అంటే, దశంతం దక్షకే బాధే నిహానం విషాననై ద్రక్షిశిస్వం శరీరం విశ్వంచ పృథగాత్మనగా అని భాగవతంలో 12వ స్కంధంలో చెబుతాడు శుకుడు పరీక్షిత్ మహారాజును ముగిస్తూ. అప్పటికి నువ్వు ఎంత గొప్ప జ్ఞానంతో ఉంటావు అంటే, ఆ మృత్యువు కానీ, ఈ శరీరం కానీ, తక్షకుడు కానీ, ఏది కానీ ఆత్మ కంటే భిన్నంగా లేవు, నా ఆత్మ కంటే భిన్నంగా లేవు, అంతా ఒక్కటే, అదే నేను అనే అద్వైత జ్ఞానం నువ్వు పొందగలిగి ఉంటావయ్యా. అప్పుడు ఈ శరీరం ఉంటే ఎంత, పోతే ఎంత అన్నాడు. ఆ అద్వైత జ్ఞానం పొందినప్పుడే మనం శరీరం మీద మమకారం తగ్గుతుంది, మనం అన్ని విధాలా సుఖంగా ఉంటాం. అందుకని ఇక్కడ ప్రత్యేకంగా గతకాల అద్వైత జ్ఞానం కలిగి మనం సుఖంగా ఉండాలంటే ఒక్కటి బాగా అభ్యాసం చేయాలండి. గతకాలాన్ని గురించి ఆలోచించకూడదు అసలు. ఆ 20 ఏళ్ల క్రితం అలా జరగకుండా ఉండుంటే ఇప్పుడు ఏం చేస్తావు? జరగకుండా ఉండుంటే జరిగి ఆసుపత్రికి వెళ్ళాలి. ఇప్పుడు అయిపోయింది కదా. అప్పుడు కనుక ఆ ఉద్యోగంలో చేరకుండా నేను ఇంకో ఉద్యోగంలో చేరుంటే, ఇప్పుడు చేరతావా? 60 ఏళ్ళు ఉన్నాయి నీకు, ఎవడు చేరనివ్వడం. అంచేత గతము తలచి ఒకచే కన్నా దుఃఖమే లేదు అని పాత సినిమాలో చెబుతారే. జరిగినది తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచిదివా శాంతి లేదు నీకు అంటాడు. ఎంత గొప్పగా చెప్పారండి పాత సినిమాలో. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచిదివా శాంతి లేదు నీకు. గతకాల అంటే అర్థం. ఆ గతానికి సంబంధించిన ఆలోచన వదిలేయాలి. గత అయిపోయింది. భవిష్యత్తు గురించి కూడా వద్దు, అది వచ్చినప్పుడు ఏదో చేద్దాం. ఇప్పుడు మన ఎదురుగా ఉన్న పని ఎలా పూర్తి చేయాలి, మనం మాట్లాడవలసిన మాట ఏమిటి, ఇప్పుడు మనం చేయాల్సిన ఆలోచన ఇదే గతకాలం అంటే. సమంచిత నాదమూల, గొప్ప నాదం మూలంగా కలిగిన వాడు శివుడు. అందుకే భజనలు జరిగినప్పుడు, ఏదైనా సంగీత కచేరీలు జరిగినప్పుడు, దేవాలయాల్లో ఉత్సవం జరిగినప్పుడు కళ్ళు మూసుకుని 5 నిమిషాలైనా ఆ తాళాల చప్పుడు కానీ, ఆ సంగీత వాద్యాల చప్పుడు కానీ వినాలి మనసు. కేవలం దానికి మళ్ళీ బాగుంది అని పేరు పెట్టద్దు, బాగులేదనద్దు, అసలు ఏమి లేకుండా వినాలి. అది సమంచిత నాదము. దేవ మము భరింపుమయ్య బసవా 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 వృషాధిపా, మమ్మల్ని భరించవయ్యా అంటే ఏమో తప్పులు చేస్తామో ఒప్పులు చేస్తామో అన్నీ భరించవయ్యా అని పరమేశ్వరుడు కోరుతున్నాడు.